కానీ ప్రజల పేరు చెప్పి రాజకీయాలు చెప్పి జర్నలిస్టుల పేరు చెప్పి అనేక చెప్పిన వాళ్ళు నీతికి వచ్చినోడు ఒక్కరిని చూపిరు. మీరు ఒక్కరినే చూపిరు, ఎక్కువ ఏమొద్దు, ఒక్కరినే చూపిరు. ఒకవేళ జర్నలిజాన్ని భ్రష్టు పట్టించి జర్నలిజాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తుండగా ఈ జర్నలిస్టులంతా చూస్తుండగా నిలువు నిస్తారంగా హత్య చేసిందంటే మల్లన్న నేనే చెప్తా. ఏమని నిందితుడు మల్లన్న అని చెప్తా. మీరు చెప్తారా మీ ఛానల్ నుంచి? మేము ఎందుకు భయపడతామన్నా వాస్తవం ఏది ఉంటే అది చెప్తాం. నేను అదే అంటున్నా, జర్నలిజాన్ని నిలువు నిస్తారంగా హత్య చేసిండు ప్రజలు చూస్తుంటే. జైలుకు పోతివి, జైలుకు పోయి ఏం చేస్తా? ప్రజల కోసం పోయినా. ఆడికి పోయినా ప్రజల కోసం, ప్రజల కోసం పోయినా. మళ్ళీ బీజేపీకి దేనికి పోతివి? వాళ్ళు ఏదో రసీదు ఇస్తే రసీ కాదు అస్యో బొస్సో అనుకుంటా దాన్ని మాట్లాడుకుంటా వచ్చినా నింది మాట్లాడుకుంటా ఈ అమరవీర స్థూపం కాడికి కలవకుండా చంద్రశేఖర్ ఫ్యామిలీ గుంజుకొస్తా కట్టుకొస్తా అంటివి. మోడీకి ఆయలో జోక్తివి, తెల్లారే మళ్ళీ మోడీని తిడితివి. నిన్ను ఎవరు ఎట్లా నమ్మాలి ప్రజలు అంటారు. నేను కేసీఆర్ కంటే ప్రమాదంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటివి, బ్లాక్ మెయిలర్ అంటివి, చీటర్ అంటివి. మళ్ళీ ఇవాళ ఆయన కాడికి ఎట్లా ఏమంటారు పాద పూజ చేస్తున్నావు అనల్లా అనొద్దా? రాజగోపాల్ రెడ్డిని తిడితివి, మళ్ళీ అలా అలానే ఎంబటేసుకొని తిడితివి. ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళందరినీ తిట్టినావు కదా అన్న. ఇప్పుడు మల్లన్న ఎట్లా నేను మల్లన్న ఎంతమందిని గెలికిండు, అట్లా సుఖరామ్ నర్సన్ అంతకంటే ఒక మనిషిని ఎక్కువనే గెలికిండు. మరి రేపు నీకు రాదంటే అటువంటి పరిస్థితి? ఏం పరిస్థితి? వాళ్ళని మెచ్చుకునే పరిస్థితి. రామ్ నర్సన్ పని చేయడు, తీసుకురాదంట. అట్లా చేసిన రోజు మళ్ళీ మహానీయులే ఇట్లా కంకణం కట్టుకొని కూర్చున్న చివరికి ఆడికే వచ్చింది. నేనేమంటా, కంకణం కట్టుకుని ఆడికి వచ్చినాక వాడు మహనీయుడు ఎట్లయితాడు? మహనీయుడు అనే మాట తప్పు. మహనీయులు అనుకునేటోళ్ళు లంగలయ్యారు, మహనీయులు లాగానే చచ్చిపోయారు. నేనేమంటే రామ్ నర్సయ్య ఒకవేళ నిజమే మరణం అయితే నేను సాగుతోని సోపత్ చేస్తాను సిద్ధంగా ఉన్నా. అంతే. ఎందుకు అని అంటే ఇప్పటికి స్టిల్ నాకు ఇప్పుడు నాకున్న పేరుతోనే నా పిల్లలు ఆగే బతకగలుగుతారు. ఏ బళ్ళకి పోయినా ఏ కాలేజీకి పోయినా నీలాంటి వాడో లేకపోతే ఇంకోడో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అన్న నా పిల్లలకి ఇక్కడ సీటు కావాలంటే రాదు, రూపాయలు లేకుండా వస్తుంది కదా. నా పిల్లల భవిష్యత్తుని అడిగినా కదా. నాకు బంగ్లా కావాలని అడిగినా, నాకు బంగారం కావాలని అడిగినా, కారు అడిగినా, ఏమడిగినా నా పిల్లలు 4 అక్షరాలు నేర్చుకుంటారు అన్న. తప్పేమవుతుంది? అడక తినడం తప్పు లేదు, గుంజుకోవడం తప్పు ఉంది కదా. అవసరం అయితే చిప్పు పట్టుకుంటా, ఇబ్బంది ఏ లేదు నాకు. పాటను పట్టుకుంటే ఒక్కొక్కరిని కింద మీద చేస్తా, కింద మీద మీన్ బగారేస్తా. అంతేనా? వార్నింగ్ చెప్తున్నా. నేను ఇక్కడ సమాజంలో కళాకారులమని చెప్పుకొని కొంతమందిని, అందరిని అంటలేను, కొంతమంది ఎవరైతే కళాకారులమని చెప్పుకొని బేరాలు చేస్తారో వాళ్ళంతా వీధి కళాకారులు. వీధి కళాకారుల గురించి మనం మాట్లాడుకోవద్దు కూడా, కానీ వాళ్ళందరూ వీధి కళాకారులు అంతే. కొంత నిజం అంటే ప్రాక్టికల్గా మీరు చూడండి, ఈ కళా నేపథ్యం, కళావేదిక ఈ 10-15 ఏళ్ళల్లో ఎన్ని మలుపులు తిరిగిందో చూడండి. నేను గద్దారన్న చనిపోయింది, ఆయన గురించి మాట్లాడద్దు కానీ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. ఆయన బతుకున్నప్పుడే క్వశ్చన్ చేసిన ఆయనని, ప్రశ్నించే తత్వాన్ని. గద్దారన్నని ఎవ్వరు కూడా అడగలే. ఆయన అడిగే గుండెలు ఎవరికన్నా అడుగుతారా? కానీ ఇప్పుడు అడగలుగుతావా అదే పాట? అందుకు కూడా పాడన్నా చూస్తా. నేనేమంటే గద్దరన్నని నేను ఆ రోజుల్లో అడిగిన, ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతిగతి తప్పేనా స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ ఏలనవుతున్నావు, రణము బాటకు నిప్పు రాజేసిన పాట, వేలాది అమరుల త్యాగాల సంపదం, తనవి తీరాది నీ తల్లి రమ్మును గుద్ది పండుటాకై పాట రోకు దప్తిపాయే. అందరి మీద రాసిన గద్దారన్న ఒకనొక టైం సందర్భంలో కలిసే సందర్భం వచ్చింది. కలిసిన తర్వాత సమాజానికి నేను ప్రశ్న అయితే నువ్వు నాకు ప్రశ్న అయినవేమరా అని భుజం మీద చేసి, ఏం కాదు నడవని బిడ్డ అన్నాడు. ఆయన ఏమనలే. నన్ను చాలా మంది పక్కలో గద్దారన్న అట్లా ఇట్లా చేస్తాడు, గీస్తాడు, సంపుతాడు, నేను లైట్ తీసుకుంటాను. గద్దరన్న కూడా దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడు. నేను సమాజానికి ప్రశ్న అయినా, నువ్వు నాకు సమాజంతో పాటు నువ్వు నాకు కూడా ప్రశ్న అయినావు అన్నాడు. సరే అన్న, అంటే నేను ఈ సందర్భంగా ఈ వేదికగా నేను చెప్పాలనుకుంటా ఉన్నా, ఈ సమాజానికి ఈ వ్యవస్థకు పాట ఎంతో ముఖ్యమైనది. పాట ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కడో ఉండి వినిపించి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులనైనా కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక యుద్ధానికి సైతం కదిలించే విధంగా పాట దోహదపడుతుంది. అటువంటి పాత్ర ఈ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక మీరు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకుండా ఇట్లనే ఎల్లప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే నేను సంతోషంగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.